హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చాను అని అనుకుంటున్నారా? ఇదిగోండి, గోట్ లివర్ అండి. ఇది గోట్ లివర్ తీసుకొచ్చాము. లివర్ నీట్గా కడుక్కొని పెట్టుకున్నాము. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కూరలోకి ఏమేమి కావాలో చూపించాను. తర్వాత కూర పొయ్యి మీద వేసేటప్పుడు ఇంకా ఏమేమి కావాలి, ఏమేమి వేస్తాను అనేది చూపిస్తానండి. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదండి, నేను ఎక్కువగా బ్యాచిలర్స్ చూస్తారు కదా అని ఇవన్నీ వంటలు చేస్తున్నానని. చాలామంది నేర్చుకుంటున్నారు. మీరు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఓకేనండి. ముందు కూర వండేటప్పుడు ఏ విధంగా వండుతున్నాను అనేది చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె పెట్టాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించాను. నేను ఒక చేతితో చేయడం కదండి, దాని గురించి నాకు సరిగ్గా కుదరడం లేదు. ఇదిగోండి, గిన్నె వేడెక్కింది. ఇందులో ఆయిల్ వేసేస్తున్నానండి. నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని చాలాసార్లు చెప్పానండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేను అలానే మరీ ఎక్కువ వేయలేదు, చూడండి. ఓకేనండి. ఇప్పుడు నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తాను. ఇదిగోండి, నూనె వేడెక్కింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇంక వేసాక నేనేం కలపనండి, ముందుగా మూత పెట్టేస్తాను. ఒక 1 minute తర్వాత చూద్దాము. మంట కొంచెం పెద్దదే ఉంచాను, చూసారు కదండి. ఇంకా 1 minute, ఒక 1 minute, ½ minute తర్వాత కొంచెం మంట తగ్గిస్తానని మీకు చూపించేటప్పుడు ఎంత టైంకి చూపించాను అనేది చూపిస్తాను. ఇదిగోండి, మూత తీసి చూద్దాము ఎంతవరకు వచ్చినాయి అనేది. అంటే మనం కలపలేదు కదండి, కలపలేదు కనుక ఈ విధంగా పై ముక్కలు వండుకొని ఒకసారి కలిపేస్తానండి. ఒక ½ minute పట్టిందండి నేను మీకు చూపించే టైంకి. మంట పెద్దదిగానే ఉంది కదా, చూడండి, ఫుల్లే పెట్టాను. ఇప్పుడు ½ minuteలో మళ్ళీ 30 seconds గడిచిపోయింది కనుక ఇంకా దగ్గరగా 1 minute అనుకోండి. కరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 1 minute వేగాక మూత పెట్టేసి సిమ్లో మీడియంలో పెట్టుకోవాలండి. లేదంటే సిమ్ కొంచెం బాగా తక్కువగా ఉంటుందండి కొంతమంది స్టవ్లకి. అలాగ ఉన్నప్పుడు సిమ్లో పెడితే గమ్మున వేగవు. కొంచెం మీడియంలో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నారు అనుకోండి, ఒక 2 నిమిషాల్లో మొత్తం వేగిపోతాయి. ఇప్పుడు నేను మూత పెట్టేసి మీడియంలో పెట్టేస్తున్నాను, చూడండి. అదిగోండి, నేను మీకు చాలాసార్లు చెప్పానండి, ఎప్పుడైనా సరే మీరు ఏ కూరైనా వండండి, ఫస్ట్ ఒక్కటే 1/2 minute, 1 minute మంట ఎక్కువగా పెట్టుకోవాలి. తర్వాత తగ్గించేసేయాలండి, లేదంటే కూర మాడిపోతుంది. మీరు వాటర్ పోసినా అంతేనే. ఓకేనండి. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. మీకు కూడా మార్కెట్లో గోట్ లివర్ ఏమైనా దొరికితే కనుక మీరు కొనుక్కొని కూర వండుకోండి. ఓకేనండి. మంచిదే, ఆరోగ్యానికి కూడా మంచిదండి. మీకు దొరికితే కనుక చూడండి, దొరుకుతాయండి మార్కెట్లోని. మేము కూడా బయట నుంచి తెప్పించాము. ఓకేనండి. ఇదిగోండి, ఎంతవరకు వేగినాయో ఒకసారి చూద్దామండి. బాగా మాడిపోయేలాగా వేయించుకోవద్దు ఉల్లిపాయలు ఎప్పుడూ. ఇదిగోండి, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చినాయి సరిపోతుందండి. ఇలా వేసుకుంటే సరిపోద్ది. అదే మనం ఫ్రై చేసామనుకోండి ఇంకా బాగా వేయించాలన్నమాట. ఇప్పుడు దీనికి అవసరం లేదండి, కర్రీయే కనుక ఉడికిపోద్ది. మీకు ఇంకో విషయం ఏంటంటేనండి, మనం గోట్ లివర్ బయట నుంచి తీసుకొచ్చేసాక 4-5 సార్లు కడుక్కోవాలని చెప్పాను కదండి. కడిగాక లాస్ట్లో ఇంకా 2 సార్లు కడుగుతాం అనగా, లేదా ఒకసారి అయినా పర్వాలేదు. కొంచెం కల్లుప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పేసి ఒకసారి కడుక్కోండి. ఎందుకంటున్నానంటే మనం గోట్ లివర్ కడిగేటప్పుడు మనకు నురగలా వస్తూ ఉంటుంది అనమాట. నురగ ఏంటని భయపడకండి, నురగలా వస్తుంది కనుక మీరు ఎప్పుడైతే లాస్ట్లో ఫైనల్లో కొంచెం ఉప్పు వేసారంటే మీకు అదేమీ రాదు, నీట్గా అయిపోద్ది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి. కానీ ఉప్పేసి కడిగాక మళ్ళీ 2 సార్లు కడగండి. ఉప్పేసేసి అటు ఇటు కలుపుతారు కదా, కలిపాక మళ్ళీ ఒక 2 సార్లు కడిగితే నీట్గా ఉంటుంది. ఇదిగోండి, నేను ఆ విధంగానే కడిగాను. మీకు నురగ కూడా ఏమీ అనిపించదు. అందుకని స్టార్టింగ్ ఉప్పు వేయొద్దు. ఓకేనండి. ఇదిగోండి, ఇవి ఇంకా ఒక ½ minute ఉడకబెడదాము. ½ minute వేగాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా చాలు, మరీ వేగొద్దు, ఫ్రైకి అయితే ఒకలా ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ నేను నీట్గా కడుక్కున్నాను కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో వాటర్ లేకుండా మనం నీట్గా ఫైనల్గా మనం ఇందులో వేసే ముందు కూడా నీళ్ళన్నీ ఏదైనా కింద గిన్నె పెట్టేసి ఇలా ఉంచాలండి. ఎందుకంటే గిన్నె ఎందుకు అన్నానంటే ఈ ముక్కలు అందులో పడిపోకుండా, అంటే బయటకు ఉంచితే పడిపోతాయి, కింద అలా పడకుండా గిన్నెలో పడతాయి అనమాట. చూడండి, వాటర్ లేకుండా ఉంచేసాను. ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి, కొంచెం కూడా వాటర్ లేకుండా వచ్చింది. లాస్ట్లో వేసేసే ముందు ఆ విధంగా చేసుకోండి. అంటే నేను మీకు తెలియదని అనట్లేదండి. ఇవి లివర్లే కనుక కొన్ని ఉంటాయి, అది టిల్లీలు అనుకోండి, వేయగానే కదపొద్దు.
ఇవి లివర్ గట్టిగానే ఉంటుంది కనుక వేసిగానే కలిపినా ఏం కదా. ఒకసారి కలిపాం కదండి, అలా ఒకసారి 2 సార్లు కలిపేసి మూత పెట్టేద్దాం. అవన్నీ కలర్ చేంజ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టేస్తానండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ చూద్దాం. ఎందుకంటే 1 మినిట్ తర్వాత ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాము. మీకు టిల్లీలు ఆ రోజున కలపొద్దండి అన్నాను కదా, ఎందుకన్నానంటే బ్లాక్ అయిపోద్ది అనమాట కలపగానే, కొంచెం అది బ్రెడ్లా ఉంటుంది కదండి. ఇదైతే అలా ఉండదు, దాని గురించి అని వేయగానే కలపొచ్చు అన్నాను. కలపొచ్చు, అదే మీ ఇష్టం ఉంటే కలపకుండా వదిలేసినా పర్వాలేదు, ఏం కాదు. ఏదైనా వండే విధానం బాగుండాలి అంతే. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇవ్వండి, మరొక్కసారి చూద్దాము. ఇవ్వండి, ఒకసారి కలిపేస్తున్నాను. నేను ఈ కూర కూడా ఏం చేస్తానంటే ఒక 50% వరకు ఇందులోనే ఉడికిపోనిస్తానండి. 50% వరకు ఇందులో ఉడికిపోవాలి అంటే ముందుగా కారం మాత్రం ఎట్టి పద్ధతిలో వేయద్దండి. కారం వేస్తే గొడ్డరి కింద వచ్చేసి మనకు ఇబ్బంది అవుతుంది. అందుకని ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసి మూత పెట్టేస్తాను. వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ముందుగా పసుపు వేస్తున్నాను. ఉప్పు వేస్తాను అని ఎందుకన్నానంటేనండి, ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఉంది చూడండి, ఈ ఆయిల్లోని సగం వరకు మగ్గిపోద్దండి. ఉప్పు వేసాను అనుకోండి కొంచెం నీరులో వస్తుంది. ఆ నీరు ఆవిరికి ఈ ఆయిల్కి 50% పైనే ఉడికిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను కదండి ఉడికాక. ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఒక గరిటె పుల్లు లెక్క అనమాట, ఎక్కువ వేసుకోవద్దండి. నేను చాలాసార్లు అదే చెప్తున్నాను. మీకు తెలీదు అని కాదండి అన్నిసార్లు చెప్తుందని అనుకోవద్దు. ఎప్పుడైనా సరే ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ వేసుకోవద్దండి, మనం సరిపడగా వేసుకోవాలి. ముక్కలు చూసేసి ఇంత పట్టేస్తుందేమో అన్న ఆలోచన మాత్రం ఎట్టి పద్ధతిలో ఉండొద్దు. ఓకేనండి, మనం ఇప్పుడు నేను చెప్పినట్టుగానే లైన్గానే ఉప్పులు కారాలు పసుపులు వేసి అలా వండుకోవాలా అని కూడా మీరు ఆలోచించుకోని అవసరం లేదండి. చేసే విధానాన్ని చూస్తే ముందుది వెనకది ముందైనా పర్వాలేదు. కానీ ఈ 50% మాత్రం నేను చెప్పినట్టుగా ఉడకాలి అంటే కనుక ముందు కారం వేయొద్దు. కారం వేయకుండా ఈ పసుపు ఉప్పు ఆవిరి మీదే, ఆ ఉప్పు ఆవిరి మీదే, ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ ఆవిరి మీదే ఉడికిపోవాలి అని అనుకుంటే మాత్రం మీరు నేను చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడు చూడండి, మీకు 50% వరకు ఉడికిపోద్ది. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అంతవరకు మూత పెట్టేస్తాను. ఓకేనా, ఇవ్వండి, మధ్యలో ఒకసారి చూడడానికని వచ్చాను. మీకు 10 నిమిషాల వరకు ఎందుకు ఒకవేళ అడుగంటుతుందని, ఎందుకంటే మంట మీడియంలోనే ఉందండి. మంట మీడియంలో పెట్టుకుంటే అలా ఉడికిపోద్ది. మధ్యలో ఒకసారి కదపకపోతే అంటుకుపోద్ది అనేసి మళ్ళీ చూడడానికని వచ్చానండి. ఓకేనా, ఇదిగోండి ఆయిల్ చూడండి, ఆయిల్లోని ఉప్పు వేసాం కదండి, ఆవిరికి మీకు 50% వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది, అలా అంటలేదండి, నాకు అడుగంటుతుందేమో అనిపించింది. అదిగోండి, ఇలా అడుగంటితే ఇబ్బంది కదా. 50% వరకు ఉడికిపోనియండి. మనం ఇలా చేయడానికి 10 నిమిషాల వరకు పట్టిందండి. అంటే అలా ఆయిల్లోని అలా మగ్గబెట్టడానికి. మనకి ఇలా ఆయిల్లో మగ్గబెట్టి వండింది మీకు మంచి టేస్ట్ ఉంటుందండి. అంతేకాని ఫస్ట్గానే కొంచెం మగ్గనిచ్చి 1 నిమిషంలో ఉప్పు కారం పసుపు మసాలాలు వేసేసారనుకోండి టేస్ట్ రాదు. కూరలు చాలామంది మేము వండేము బాగోలేదు టేస్ట్ లేవు అంటారు. ఎందుకు వస్తాయండి? మనం ఎలా వండాలో ఆ విధంగా వండుకుంటే కూరలు మంచి టేస్ట్ వస్తాయి. వాటర్ వేయాలండి, కంపల్సరీ వేయొద్దని అనను. లాస్ట్లోని ఎంత వేయాలి అనేది. ఇది ఆల్రెడీ 50% వరకు ఉడికింది కనుక ఉన్న 50% వాటర్లో ఉడికిద్ది. నేను ఎంత వాటర్ వేస్తాను కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఇవ్వండి, ఇందులో కారం వేయలేదు కనుక ఇప్పుడు కారం వేసేయచ్చండి. 50% వరకు ఉడికింది కదండి. ఇవ్వండి, 1 స్పూన్ వేసాను. ఇవ్వండి, తల కొట్టినట్టుగా 3 స్పూన్లు వేసానండి. ఓకేనండి, తల కొట్టినట్టుగా, ఎక్కువ కాదు. దాంతో ఫుల్గా వేస్తే 2 పడతాయి. నాకు ఒక చేత్తో వీడియో ఒక చేత్తో అవన్నీ వేయాలంటే కుదరదండి. ఇదిగోండి, ఇలా వేసేసాం కదా, ఒక 1/2 మినిట్ కంటే ఎక్కువ ఉంచొద్దు. మళ్ళీ మధ్యలో మనకి ఉప్పులు కారాలు సరిపోలేదు అనుకోండి, దగ్గరకు వచ్చాక మనకి ఏం సరిపోలేదు అవి వేసుకోవచ్చండి. నేను చెప్పాను కదండి, 99% నేను ఫస్ట్ వేసినవి సరిపోతాయండి. ఎక్కడో 1% నాకు కొంచెం ఏదో ఒకటి సరిపోకపోతే అప్పుడే యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి, మీరు కూడా నేను వండినట్టు వండుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 1/2 మినిట్ తర్వాత ఇందులో వాటర్ వేసేస్తానండి. అంతవరకు మూత పెట్టేస్తాను. ఇలాగా వాటర్ తెచ్చుకుంటాను. ఇదిగోండి, 1/2 మినిట్ అయిపోయింది. ఎక్కువసేపు ఉండొద్దు అని ఎందుకన్నానంటే కారం గొట్టురు వచ్చేస్తుందండి.
ఇదిగోండి ఇందులో ఇంకా మనకు ఆయిల్ ఉప్పు వేసిన వాటర్ ఉన్నది కనుక మనకు అంత గుట్టరి కింద రాలేదు. మామూలుగా మీరు ఆయిల్ తక్కువ వేసేసుకుని డైరెక్ట్ కారం వేసారనుకోండి గుట్టరు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుంది మనకి. ఇదిగోండి ఈ గ్లాస్ చూడండి, నేను ప్రతిదానికి ఇదే గ్లాస్ కొలత కింద పెట్టుకుంటానండి. మీకు చూపించడానికే నేను కొలత అని చెబుతున్నాను, లేదంటే నేను లోటా తీసుకుని దాంతో వేసేస్తాను. ఇదిగోండి ఇందులో ఈ గ్లాస్ వాటర్ వేసేస్తున్నానండి. ఇంక ఇంతకంటే నేను ఎక్కువ వేయనండి. మీరు నేను చేసిన ప్రతి వీడియో చూడండి, ఆ కర్రీని బట్టి మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ 50% ఉడికింది కనుక మనకు అంత అవసరం లేదు. నేను ఉడికాక మధ్యలో బాగా మరిగేటప్పుడు అన్ని ఏమేమి సరిపోలేదో చూస్తానండి. నేను ఏమన్నా వేస్తే కనుక వేసానని చెప్తాను, నేను చెప్పలేదు అంటే వేయలేదని అర్థం అండి. ఇదిగోండి ఇప్పుడు ఒకసారి ఏం చేస్తానంటే మంట ఫుల్ పెడతాను అనమాట, మూత పెట్టే అదిగో మంట అలా ఫుల్ పెట్టేసాను చూడండి. ఇప్పుడు ఇది మరిగిద్ది కదా, ఆ మరిగేటప్పుడు అప్పుడు మీడియంలో పెట్టేస్తాను. ఓకేనండి, అంతేకాని ఇలాగే పెట్టి ఉంచితే మనకు బాగా లేట్ అనిపిస్తుంది, కొంచెం చిరాకు అనిపిస్తుంది కొత్తగా వంట చేసుకునే వాళ్ళకి. ఓకేనా, ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. ఇదంతా అవడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. మధ్యలో 5 నిమిషాల తర్వాత మసాలాలు అవి వేయాలి కదండి, అప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామన్నాను కదండి. నేను మధ్యలో ఒకసారి ఉప్పు కారం ఎంతవరకు సరిపోయా లేదని చూశానండి. కొంచెం ఉప్పు పడిందండి. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను మీ ఎదురుగుండాను. నేను చెప్పాను కదండి 99% సరిపోతుంది. ఒక్కొక్కసారి అది ఎవరైనా మిస్టేక్ అవుతుంది, కానీ ఎవరికైనా సరిపోతుందని గ్యారంటీ ఏముండదు కదా. ఇదిగోండి కారాలన్నీ అయితే సరిపోయినాయి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్లు వేస్తానండి. ఓకేనా, అంతవరకు మూత పెట్టేసి ఇదిగోండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను మీడియంలోనే. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత ఒకసారి చూస్తున్నాను. ఇందులో ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటానని. ఎక్కువైతే వేసుకోవద్దండి, చేదైపోతుంది. నెక్స్ట్ మసాలాలు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. అదిగోండి ఇది గరం మసాలా పౌడరు, ఇది కూడా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటానండి. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ నేను బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానండి. గరం మసాలా పౌడర్ ఎంత వేసామో దాంట్లో హాఫ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది బాగా ఘాటు ఉంటుంది, ఎందుకంటే బిర్యానీకి సంబంధించిన ఇవన్నీ ఇందులో వేసి మనం మిక్సీ పడతాం కనుక మనం ఇది తక్కువ వేసుకోవాలండి. అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియని వాళ్ళకి మాత్రం చెబుతున్నానండి. ఇవ్వండి ఆ గ్లాసు వాటర్ వేసేసాక మనం సిమ్లోనే పెట్టి వండాలండి, మీడియంలో కూడా కాదు. అంటే మనం చెప్పాను కదా నేను ఇందాక మన సిమ్ ఎక్కువ ఉందనుకోండి పర్వాలేదు, లేదా తక్కువ ఉందనుకోండి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలోనే బాగా ఎక్కువ ఉందనుకోండి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మీరు వంటలు చేసేదాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరే. ఓకేనండి, ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో మరొక్కసారి చూద్దాము. దగ్గరకు వస్తుందండి. ఇంకొక 5 నిమిషాలు అయితే దించేస్తాను. దించేసే ముందు ఒకసారి చూపిస్తానండి. ఓకేనా, ఇందులో వేయడానికి కొత్తిమీర అవి ఏమీ లేవండి. నేను ఇది లాస్ట్ టైమే చెప్పాను కదా, నేను పనిగట్టుకొని ఇందులో వేయడానికని కొత్తిమీరలు పుదీనాలు అవి ఏం తీసుకురానండి. ఆ టైంకి నేను వెళ్ళినప్పుడు దొరికితే తెచ్చుకుని వేస్తానండి. అప్పుడే నేను వీడియో చేసేటప్పుడు ఉంటే వేస్తున్నాను, లేకపోతే లేదు. ఇప్పుడైతే ఏమీ లేవండి వేయడానికి, నార్మల్గానే వండేస్తున్నాను. ఓకేనా అండి, మూత పెట్టేస్తున్నాను. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. ఈ 5 నిమిషాల కంటే ముందు మధ్యలో ఒకసారి ఏమన్నా అడుగంటుతుందేమో అనే డౌట్తో మళ్ళీ వచ్చానండి. లేదండి ఇంకా దగ్గరకు వస్తుంది, అడిగేమంటే అవకాశం లేదు, ఎందుకంటే ఆయిల్ అంతా ఉంది కదండి, పర్వాలేదు. మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను కొత్తిమీర వేయలేదు కదా, పుదీనా వేయలేదు కదా అని మీ దగ్గర ఉంటే వేసుకోవడం మానేకండి. నా దగ్గర లేక వేయలేదండి, నేను తేక అందులో వేయలేదు. మీ దగ్గర ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి. ఓకేనా, అప్పటి వరకు మూత పెట్టేస్తాను. ఇంకొక 5 మినిట్స్ లోపే దించేద్దాము. ఓకేనా, ఇదిగోండి 5 నిమిషాలు అయ్యింది. కూర ఎంతవరకు వచ్చిందని ఇదిగోండి లైట్గా అడుగంటదానికి వస్తుంది చూడండి. అదిగోండి ఆయిల్ అంతా తేలింది కదా. ఇప్పుడు ఇది నేను 1 నిమిషం మంట ఫుల్గా పెట్టేస్తానండి, ఎందుకంటే ఇక కొంచెం ఏమైనా లైట్గా వాటర్ ఉంటే లాగేసుకుంటుంది. ఎక్కువసేపు వద్దండి, మళ్ళీ మాడిపోతుంది. ఇదిగో మంట చూడండి ఫుల్ పెడుతున్నాను. ఒక హాఫ్ మినిట్ కంటే ఎక్కువ పెట్టను చూడండి, మంట పెట్టాక ఫాస్ట్ ఉడుకుతుంది. ఓకేనండి, మీకు అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇందాక. మీకు లివర్ కర్రీ ఎప్పుడైనా సరే కొంచెం లేట్గానే ఉడికిద్దండి. అంతేకాని ఉడకకుండా మీరు మధ్యలోనే తీసేసి ఉడికిపోయిందని తినడానికి చూశారనుకోండి పుల్ల పుల్లగా అనిపిస్తుంది అండి. లివర్ మీరు అబ్జర్వ్ చేయండి, ఉడకకుండా మాత్రం
మీరు ఎప్పుడు తెంచొద్దు. ఉడకడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుంది కనుక ఆ టైం అయ్యే వరకు వండండి. ఓకేనండి. ఎందుకంటే నాకు ఫస్ట్లో తెలియక నేను అలాగే వండానండి. ఎందుకు పుల్లగా ఉంది ఏంటి ఇలా ఉంది అని అనుకున్నాను. తర్వాత నేను అబ్జర్వ్ చేసుకుంటే నాకు అర్థమైందండి. ప్రాక్టికల్గా చూసాకే మీ అందరికీ ప్రతి కూర నేను వివరించి చెబుతున్నానండి. ఇప్పుడు దగ్గరికి అయిపోయిందండి. ఆయిల్ తేలిపోయింది చూసారు కదా. ఇంక నేను బంద్ చేసేస్తున్నాను చూడండి. మంట పెట్టాక ఒక 1/2 మినిట్ 1 మినిట్ అందుకని ఎక్కువసేపు అయితే పెట్టొద్దు. ఓకేనండి. మరి నేను చేసినట్టుగా మీరు కూడా కర్రీ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇది మళ్ళీ వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను. అంతవరకు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ బంద్ చేసేసాను. ఓకేనండి. ఇదిగోండి గోట్ లివర్ కర్రీ ఈ విధంగా రెడీ అయ్యింది. ఇదిగోండి నేను గిన్నెలో వేసాక చూపిస్తానని చెప్పాను కదండి. ఇదిగోండి నేను వండిన ఈ కూర ఎలా ఉంది అనేది మీరే చూసి చెప్పాలండి. ఓకేనా అండి. మీరందరూ కూడా అంటే రాలేని వాళ్ళు ఎవరైనా సరే నేను చేసినట్టుగా చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా మళ్ళీ చెబుతున్నానండి. మీకు ఎప్పుడైనా వండుకోవాలి మార్కెట్లో దొరికింది అని అనుకున్నప్పుడు నేను చేసిన విధంగా చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరే వండేసుకుంటారు. ఉప్పులు కారాలు ముందు వేయాలి, పసుపు వేయాలి అలా కదండి. వండే విధానం తెలియాలని చెప్పాను కదా, ఆ విధంగా చూడండి. ఇవన్నీ మీకు తెలియాలంటే నేను చేసిన వీడియోలన్నీ చూడండి. ఓకేనండి. మరి నేను చేసిన ఈ గోట్ లివర్ కూర మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి. ఉంటాను. బాయ్.